ఆంధ్ర స్టైల్ పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఈ పునుగుల్ని ఇడ్లీ పిండితో తయారు చేస్తున్నానండి. ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే పుదీనాకు, అలానే కొత్తిమీర, జీలకర్ర, కొంచెం అల్లం తురుము టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పిండి బ్యాటర్ని ఇలా చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి, గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకుందాం. మంచి క్లైమేట్లో ఇలా వేడివేడిగా పునుగులు చాలా బాగుంటుంది కదా. ఓకే అండి, ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మన పునుగులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం రండి. ఆనియన్స్, లెమన్, కారపొడి. ఫస్ట్ ఆనియన్స్ కొత్తిమీర, దానిపైన కారపొడి. ఇంట్లో చేస్తున్న మసాలా కారం అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే పునుగుల్లో కారపొడి అంటే చాలా ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. చట్నీ కన్నా కారపొడి బాగుంటుంది కదా. ఫైనల్గా లెమన్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్